అండోయ్! బాగున్నారా? ఈరోజైతే నేను 5 కేజీల టమాటా పచ్చడికి ఎలా చేసుకోవాలి, ఏంటి అని వివరంగా అయితే చెప్పేస్తానండి. ముందుగా మనం టమాటాలను శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసుకోవాలండి. ఏ తడి లేకుండా శుభ్రంగా క్లాత్‌తో అయితే తుడిచేసుకోవాలి. నేను పచ్చడైతే చేసి చూపించట్లేదండి. టమాటా గుజ్జు ఇది ఎంత కాలమైనా నిల్వుంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొద్దిగా తీసుకొని పచ్చడైతే కలుపుకోవచ్చండి. ఆ మెథడ్ అయితే మీకు చూపిస్తున్నానండి. కరెక్ట్‌గా మనం పట్టుకున్నట్లయితే మనం అంటే ఎక్కువ పచ్చడి పట్టేసుకొని, నూనెలు పోసేసుకొని, పోపు పెట్టేసుకొని అలా పక్కన పెట్టుకున్న నూనె వాసనొస్తది కదండీ! సంవత్సరం అంతా నిలవుండదు కదా! అలా కాకుండా ఉట్టి గుజ్జు మాత్రమే. ఇప్పుడు మాగాయ పచ్చడి ఎలా గుజ్జు మనం అలా పెట్టేసుకుంటాం. అలాగా టమాటా పచ్చడి కూడా మనం గుజ్జు అలా పక్కన పెట్టేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడైతే మనకి ఫ్రెష్‌గా అప్పటికప్పుడు పోపు పెట్టుకుంటే బావుంటుంది గదండీ! ఇలాగా మనకి తడి లేకుండా ఆరబెట్టేసుకున్న టమాటాలని చూసుకొని మనం ఇలా 4 ముక్కలుగా అయితే కోసుకోవాలండి. నేను దేశవాళీ టమాటాలయితే తీసుకున్నానండి 5 కేజీలు. దీంట్లో కొన్ని మనకి కరెక్ట్‌గా 5 కేజీలు ఉండేలా చూసుకోవాలండి. కొద్దిగా అటు ఇటు కాకుండా మనకు కొలతలయితే సరిగ్గా వస్తాయండి. దానివల్ల చెప్తున్నాను నేను. ఇలా ముక్కలన్నీ కోసేసుకున్న తరువాత దాంట్లోకి మనం పసుపు, ఉప్పు వేసేసుకోవాలనమాట. ఇది మనం బాగా ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా చక్కగా నిలవుంటుంది. అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే టమాటా పచ్చడి అప్పుడు కొద్దిగా తీసుకొని మెంతిపిండి, ఆవపిండి, పోపు అది పెట్టుకొని నూనె యేసుకొని కలిపేసుకుంటే భలే రుచిగా అయితే ఉంటదండి. నేను 3 రకాల మెథడ్‌లయితే చెప్తానండి. ఈ నిలవ ఉంచుకునే పద్ధతిలో. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్‌లో దీన్నయితే నిలవ ఉంచుకోండి. ఇది సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఏ విధంగా కూడా పాడవదు. చాలా బావుంటుంది. తడి చేతులు, తడి గరిటెలు పెట్టకుండా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇలాగ కోసేసుకున్న తర్వాత దాంట్లో కాస్త పసుపయితే వేసుకోవాలండి. కేజీకి 200 గ్రాముల సాల్ట్ అయితే పడుతుందండి. కాబట్టి నేను 5 కేజీలు తీసుకున్నాను కాబట్టి, 1 కేజీ సాల్ట్ అయితే వేసేస్తున్నాను నేను. వేసేసి చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఒక డబ్బాలోకైతే తీసుకోవాలండి. ఏంటంటే ఇది మధ్య మధ్యన కదుపుతా ఉండాలండి. 3 రోజులైతే మూడో రోజు మనం పిండేసుకొని ఎండబెట్టుకుంటాము. కానీ మధ్య మధ్యలో పైకి కిందకి కదుపుతా ఉండాలి. కదిపితే మనకి పైన ముక్కలు కూడా ఉప్పు పడతదనమాట సమానంగా. లేదంటే పైన ముక్కలు అలా ఉండిపోతాయి. కింద అలా ఉండిపోతాయి. రోజు కదుపుతా ఉండాలండి. అలా చేసుకోకపోతే గనక పైన ఉన్న ముక్కలకి బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఇలాగా చక్కగా ఉప్పంతా కలిసేలాగా అయిపోయిన తర్వాత పొడిగా ఉన్న డబ్బాలైతే చూసుకోండి. జాడీ ఉన్నా పర్లేదు. జాడీలు ఇప్పుడు ఎక్కడుంటున్నాయండి ఉండట్లేదు కదా! ఇదివరకు అన్నీ జాడీల్లో పెట్టేవారు. ఇప్పుడు జాడీలు దొరకట్లేదండి బాబు. పసుపు, ఉప్పు ఏసి శుభ్రంగా ముక్కలన్నిట్లికి కలిసేలాగా కలిపేసుకోవాలనమాట. ఏ పచ్చడైనా అప్పటికప్పుడు పచ్చడి పోపు పెట్టుకొని, మనం అన్నంలో కలుపుకొని తిన్నామంటే వేడి వేడిగా అన్నంలో భలే రుచిగా ఉంటుంది కదండీ! ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది నిలవున్న పచ్చడి కన్నా. ఇలాగ ఒక డబ్బాలోకైతే తీసేసుకుందామండి. మధ్య మధ్యలో 2 రోజులు కదపడం పొద్దుట, సాయంత్రం కూడా కదుపుకోవాలండి. కిందకి పైకి కదుపుకుంటే ముక్కలు ఊటలోనే మనకి పచ్చడనేది ఊరుతాయన్నమాట ముక్కలు. ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది వచ్చేస్తదండి. కాబట్టి అలా చేసుకోవాల్సిందే కంపల్సరీ. మూడో రోజు మాత్రం మనం పిండేసుకోవాలి ముక్కలు. అది చూపిస్తాను మీకు. కొంచెం నిండా పెట్టేయకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి. ఎందుకంటే అది ఊటనేది వస్తది కదండీ! నిండా పెట్టేసుకుంటే ఆ ఊట కారిపోయే అవకాశం ఉంటది. కొంచెం ఎల్తుగా అయితే పెట్టుకోవాలండి ముక్కలు. నాకు 2 డబ్బాలకే పట్టినియండి. ఒక డబ్బా ఇంకో డబ్బాలోకి కూడా పెట్టుకున్నాను నేను. ఇలాగా ఓ పక్కకు పెట్టేసుకోండి. కదపడానికి వీలుగా ఉండేలాగైతే పెట్టుకోవాలండి మనం. కదపాలి కదా! ఇలాగా మూడో రోజు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామండి. ఊట చూసారా ఎలా వచ్చిందో? ముక్క కూడా చాలా బావుందండి.
కదుపుతా ఉన్నాను నేను. 2 రోజులు ఇప్పుడు ఈరోజు పెట్టామనుకోండి, పొద్దుట ఒకసారి కదపాలి, సాయంత్రం ఒకసారి కదపాలి. అలా 2 రోజులు ఉంచిన తర్వాత సపోజ్ ఈరోజు ముక్కలేసాం. ఈరోజు వదిలేసేయండి. రేపు రేపు కూడా 2 పూటలు కదపాలి. మూడో రోజు ఇంకా మనం ఇలాగా పిండేసుకోవాలనమాట. మూడో రోజు ఈ ముక్కలన్నీ ఒక పల్చటి క్లాత్‌లో ఏసేసి గట్టిగా ఇలా తిప్పేస్తే లోపల ఊటంతా వచ్చేస్తదండి. వచ్చేస్తే మనకి ముక్కలనేవి తొందరగా ఎండుతాయన్నమాట. ఊట అనేది గట్టిగా పిండుకోవాలి. పిండుకుంటే కనుక ఆ ఊట వల్ల మనకి పచ్చడి కూడా బాగా వస్తుంది. ఊట ఎక్కువ రావాలి. చూసారా ఎంత ఊటొస్తుందో? అలా పిండుతా ఉంటే వస్తది. వచ్చే వరకు అలా పిండుకోవాలండి. మన చేతిలో ఉన్న బలమంతా ఉపయోగించుకోవాలి తప్పదు మరి. అమ్మ వాళ్ళు చేసి పెడితే తినేవాళ్ళం. ఏమీ కష్టపడకుండా. కానీ ఇప్పుడు మనం పచ్చడి చేసే టైమొచ్చేసరికి మనం కష్టపడాలి. అప్పుడు అమ్మ గుర్తుకొస్తా ఉంటది. అంతే కదండీ! ఇప్పుడు దాంట్లో ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందామండి. ఇలాగా అన్నీ పిండేసుకోవాలి ముక్కలన్నీని. ఓటైతే చాలా వచ్చిందండి. ఎందుకంటే దేశవాళీ టమాటాలు కదండీ! దేశవాళీ టమాటాల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువుంటుంది. లోపల టమాటో జ్యూసీగా ఉంటది గదా! అందువల్ల. నేను ఏది పెట్టినా సరే దేశవాళీ అయితే తీసుకుంటానండి. ఉసిరికాయలైనా, ఇవైనా, చింతకాయలైనా సరే. ఎందుకంటే దేశవాళీ అయితే టేస్ట్ బావుంటదనమాట. హైబ్రిడ్ కన్నా. అలా తిప్పుతా ఉంటే చూసారా ఎలా వచ్చేస్తుందో ఓటనేది. మీకు గింజలు వడగొట్టేసుకోవచ్చండి. గింజలు వద్దనుకుంటే కనుక వడగొట్టేసుకోవచ్చు. ఓట్లో ఉన్న గింజలు స్ట్రైనర్‌తో అయితే వడగొట్టేసుకోవచ్చు. నేనింక అలాగే ఉంచేసాను. మనం ముక్కలు ఇంకా వెయ్యక్కర్లేదు ఊటలో. అలా ఎండబెట్టేసుకోవాలి. ఇది 2 రోజులు ఎండిన ముక్కలండి. ఇది లాస్ట్ ఇంకా నాలుగో రోజు ఎండిపోయిన ముక్కలండి. ఇంకా బాగా గలగలలాడుతున్నాయనగా మనం ఓట్లో చింతపండయితే వేసేసుకోవాలండి. మొక్కలో కూడా ఒక 4 రోజులైతే ఎండబెట్టాలండి. ఎండబెట్టుకున్న తర్వాత మనకి కేజీకి 200 గ్రాములు చింతపండు. కరెక్ట్‌గా 5 కేజీలు కదండీ! 5 రెళ్ళు 10 అంటే మనకి కేజీ చింతపండు అవసరం అవుతుంది. కేజీ చింతపండు కొలిచేసుకొని ఆ ఊటలో అయితే ఏసేసి ఒక 4 గంటలు, 5 గంటలు ఉంచేసారనుకోండి, చింతపండు బాగా నానతదనమాట. కొంచెం కాస్త ఎండ తగలనిచ్చారనుకోండి బావుంటది. నేను చింతపండు ఏసేసిన తర్వాత ఆహ్, ఉంచేసానండి. ఒక 5, 6 గంటలు ఉంచేసాను. బాగా నానింది. ఒక గంట ఎండ తగలనిచ్చిన తర్వాత ఈ ముక్కలు కూడా వేసేసి ఒక 4 గంటలయితే ఉంచేసానండి. టమాటా ముక్కలు కూడా వేసేయాలండి. మనం చింతపండు వేసిన 6 గంటల తర్వాత, ఒక 4 గంటల తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని, అయి ఒక 4 గంటలు ఉంచుకోండి. ఓటనేది పళ్ళెంలో వేసేసుకొని, చింతపండనేది గింజలు, పిక్కలు ఇవేమీ లేకుండా మనం చూసుకొని వేసుకోవాలండి. లేదంటే రుబ్బుకునేటప్పుడు ఇబ్బందవుతది. నేను పీస్ అది తీసేసి, గింజలయి తీసి శుభ్రం చేసుకొని ఏసుకున్నాను. అయినా సరే రుబ్బినప్పుడు అక్కడక్కడ గింజనేది తగిలి పత్రం ఫాస్ట్‌గా మూవ్ అవ్వలేదు. మళ్ళీ నేను అవన్నీ క్లీన్ చేసుకొని చేసేసరికి చాలా టైం పట్టింది. ముందే ఒకసారి చెక్ చేసేసుకోండి చింతపండంతా. అప్పుడు మీకు రుబ్బేటప్పుడు రోల్ అనేది ఫ్రీగా మూవ్ అవుతదనమాట. ఇలాగా చింతపండు నానిపోయిన తర్వాత మనం ఈ టమాటా ముక్కలు గూడా వేసేసుకుందామండి. 4 గంటలు నానింది చింతపండు. నానిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి మొత్తం కలిపేసేయండి. కలిపేసుకున్న తర్వాత ఒక గంట అట్లా ఎండ తగలనివ్వాలనమాట. ఎండ తగలనిచ్చేసి కొంచెం ఇయి కూడా ఊరుతాయి. కొంచెం మెత్తగా అయితాయి. ఆ తర్వాత మొత్తం ఈ చింతపండేసి ఇది అంతా ఏసి 6 గంటలయితే పట్టిందండి నాకు. చింతపండు నానడానికి ఈ ముక్కలకి ఒక గంట. ఒక 6 గంటలు టైం తీసుకుంది. అంటే మార్నింగ్ ఏసేసాను. నేనేమో సాయంత్రం చేస్తున్నాననమాట ఇది గుజ్జు.
ఇప్పుడు మనం గ్రైండర్ అనేది పొడిగా ఉండాలని ముందే కడుక్కుని చక్కగా ఆరబెట్టేసుకోండి. అసలు తడి అనేది తగలకూడదు. తడి అనేది తగిలిందనుకోండి మనం పోపు పెట్టాం కాబట్టి పాడైపోయే ఆస్కారం ఉంటుంది. సో, తడి అనేది అస్సలు తగలకూడదండి. తడి చేతులు కూడా పెట్టకూడదు. ఇలా రోలు శుభ్రంగా గ్రైండర్ కడిగేసుకొని పొడిగా ఉన్న తర్వాత ఈ గుజ్జు అనేది వేసేసుకోవాలండి. వేసేసుకొని మీకు ఎలా కావాలంటే అలా రుబ్బుకోండి. బాగా మెత్తగా రుబ్బుకునే వాళ్ళైతే బాగా మెత్తగా రుబ్బుకోండి. నేనైతే అక్కడక్కడ టమాటా ముక్కలు తగిలితే నాకు అదే అలవాటండి. కొంచెం అక్కడక్కడ మరీ మెత్తగా అయితే రుబ్బలేదండి నేను. అటు ఇటుగా మీడియంగా రుబ్బాను నేను. అలాగే పడతారు మా అమ్మగారు. సో, నేనలా రుబ్బాను. కొంతమంది మెత్తగా రుబ్బుకుంటారండి. అలా అయిన వాళ్ళు అలా రుబ్బుకోండి. ఇలాగా మనం గుజ్జంతా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కారం విషయానికైతే వచ్చేద్దామండి. కేజీకి 200 గ్రాముల కారం పడతదండి. ఇప్పుడు మనం 5 కేజీలు కాబట్టి కేజీ కారం అయితే పట్టేస్తదండి. మేము కారం ఎక్కువ తినము అనుకునే వాళ్ళు మాత్రం కేజీకి 150 గ్రాములు కారం వేసుకోండి సరిపోతుంది. నేనైతే 200 గ్రాములయితే వేసేసానండి కేజీకి. ఇలాగా బాగా కలిపేసుకోండి చక్కగానే. మొత్తం కారం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా తయారైంది గుజ్జులాగా. దీన్ని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఉంచుకోవడమే. లేదు బయటయితే మీకేమన్నా డౌట్ ఉందంటో ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చండి. ఇలా బయట పెట్టుకున్నా నో ప్రాబ్లమ్. నేనైతే బయటే ఉంచేస్తానండి. లేదంటే కాస్త నూనె మనం బాగా వేడి చేసేసి కాగిన నూనె అలా పక్కన పెట్టి చల్లారబెట్టి ఒక లేయర్‌లా దాని మీద పోసేయాలి. పోసేసినా అది ఎక్కువ రోజులైతే నిలవ ఉంటదండి. బూజేం పట్టదు. నేనైతే ఇగో ఇలాగే పెట్టేస్తాను గుజ్జులాగా. మీకు చూపించడానికి నేను 3 రకాలుగా అయితే చెప్తున్నాను. తర్వాత పోపు పెట్టుకున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ మీకు ఎంత కావాలంటే అంత ఆవాల పిండి, మెంతి పిండి వేసేసుకొని పోపు ఎలాగో అందరికీ తెలుసు కదండీ! ఆల్రెడీ నా ఛానల్‌లో అయితే పచ్చడి చేసి పెట్టాను కాబట్టి చూడండి. పచ్చడి ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది. ఇంకొక మెథడ్ ఇది చూపిస్తున్నాను చూడండి. ఇలా పచ్చడి పెట్టేసుకున్న తర్వాత కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నానండి నూనె. దాన్ని ఒక లేయర్ కింద అయితే వేసేస్తున్నాను. అలా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఇలాగా ఆయిల్ పోసుకొని ఒక లేయర్‌లో ఉంచేసుకొని ఇలాగైనా స్టోర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అలాగైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే తడి తగలలేదు కదండీ! బాగా ఎండబెట్టాం కాబట్టి. ఇది పాడైపోతది అని ఏమీ లేదండి. శుభ్రంగా ఉంటుంది నిరభ్యంతరంగా. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.